ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన నామమున శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతగానో సంతోషముగా ఉంది. దేవుని మాట మరి మీకు బోధించడం ఇంకా చాలా సంతోషముగా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు చెప్పలేని ఆనందం, చెప్పలేనటువంటి సంతోషం మనకు కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సార్లు చాలా రకాలుగా మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ప్రవర్తనలు కొన్నిసార్లు డిఫరెంట్ గా కనబడతా ఉంటాయి. కొంతమందిని నడిపించేది ఏంటిది అంటే భయము నడిపిస్తుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు వారికి ఒక భయం అనేది పట్టుకుంటా ఉంటది. ఏదో ఒక రకమైన భయం, తెలియనటువంటి భయము. అది రోగ భయమే కావచ్చు, మరణ భయమే కావచ్చు, ఏదో నాకు జరుగుతుంది అన్నటువంటి భయము కావచ్చు, లేకపోతే ఉదయం లేవగానే ఎక్కడ అప్పుల వారు ఇంటికి వస్తారు అన్న భయము కావచ్చు, లేకపోతే నా కుమారుడు నా కుమార్తె వారి జీవితాలు ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటాం. ఏదో ఒక రకము మానవుని, మనిషిని ఏం చేస్తూ ఉంటదంటే నడిపిస్తూ ఉంటది. ఆ భయములోనికి నెట్టేస్తూ ఉంటది. ఆ భయములోనే, ఆ యొక్క భీతిలోనే మానవుడు ఏమైపోతాడంటే, మనిషి ఏమైపోతాడంటే వారి యొక్క మనస్సును ఆధీనములో ఉంచుకోకుండా తెలియకుండానే పొరపాట్లు చేస్తూ ఉంటారు. తెలియకుండానే వారు తప్పిపోతూ ఉంటారు. తెలియకుండానే వారి జీవితములో నిరాశకు లోనవుతూ ఉంటారు, నిస్పృహకు లోనవుతా ఉంటారు, ఓటమి పాలవుతా ఉంటారు. వీటన్నింటికి ఏకైక కారణం ఏంటిది అంటే భయం. ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రకమైన భయం అనేది మీ ఆలోచనలను తట్టి పడివేస్తా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఒక అద్భుతమైన మాటను తెలియచేయాలని నేను ఆశపడుతా ఉన్నాను. ఏంటిది ఆ మాట అంటే, భయపడకుము, దేవుని సహాయం నీకుంది. భయపడకుము, దేవుని సహాయము నీకుంది. దేవుని సహాయం అనేది నీకుంది. భయపడవద్దు. ఉదయం నుండి రాత్రి వరకు నువ్వు ఏదో ఒక రకమైన భయము చేత పీడించబడుతున్నావేమో. ఏదో ఒకటి, అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. అసలు తెలియని భయాలు కూడా మనిషిని వెంటాడుతూ ఉంటాయి. మనిషిని వెంటాడేది ఒక రకమైన భయం. అయితే దేవుడు ఆ భయములో నుండి నీకు సహాయము చేస్తామన్నాడు. భయములో నుంచి దేవుడు నీకు సహాయము చెయ్యగలడు. భయపడకము, దేవుని సహాయము నీకుంది. లేఖన గ్రంథాన్ని చూసుకొని కొన్నిసార్లు మనము ఈ మాటను ఎన్నోసార్లు చదివి ఉంటాము. అయితే మరొక్కసారి దేవుని వాక్యాన్ని చూసుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా చూద్దాం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేయిని పట్టుకున్నాను. ఆమేన్. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్షణములో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, ప్రభువగు యెహోవాను నేనే చెప్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను. ఏంటిదంటే, భయపడకుము నా కుమారుడా, నా కుమార్తె, భయపడకుము. ఎందుకు భయపడకు అంటున్నాడంటే, నేనే నీకు సహాయము చేసేదను. ఎవరో సహాయము కాదు మనకు దొరికేది ఇక్కడ, మనుషుల సహాయము కాదు. కానీ ఎక్కడి నుంచో నీకు సహాయము ఉన్నది అని చెప్పలేడు. కానీ ఎవరో నీకు సహాయము చేస్తాడు అని చెప్పట్లేదు. కానీ నేనే నీకు సహాయము చేస్తాను. హల్లెలూయా. నేనే నీకు సహాయము చేస్తాను. భయపడవద్దు. నువ్వు ఏ రకమైన భయము చేత నువ్వు నడిపించబడుతున్నావో, ఏ రకము చేత భయము చేత నువ్వు పీడించబడుతున్నావో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుము. అది మరణ భయమైనా, అది వ్యాధి భయమైనా, అది అప్పుల భయమైనా, పిల్లలు లేనటువంటి భయమైనా, అది రాత్రి పూట వచ్చేటువంటి భయంకరమైన పీడకలైనా, మరి ఏదైనప్పటికీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను వెంటాడే భయము నుండి దేవుడంట నీకు సహాయము చేస్తాడంట. ఆ భయమును వెళ్ళగొట్టడానికి ప్రభువైన యేసు
మాట్లాడుతూ ఉన్నాడు, నేనే నీకు సహాయము చేస్తాను, నా కుమారుడా, నా కుమార్తె, నేనే, సాక్షాత్తు నేనే నీ జీవితంలోనికి నేను ఎంటర్ అవుతాను, నీ బ్రతుకులోనికి నేను ఎంటర్ అవుతాను, నీ కుటుంబంలోనికి నేను ఎంటర్ అవుతాను, నేనే నీకు సహాయము చేస్తాను. దేవుని వాక్యం చెప్తా ఉంది, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అంట. ఎందుకంటే దేవుని ఆశ్రయిస్తున్నప్పుడు దేవుడు ఇస్తాడు నీకు ఒక భరోసా, దేవుడు ఇస్తాడు ఒక అభయము. ఏంటిదంటే, నేను నీకు సహాయము చేస్తాను, నేను నీకు సహాయము చేస్తాను. దావీదు మహాశయుడు, దావీదు భక్తుడు అంటాడు, కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తితే నాకు సహాయము దొరకదు, ఇదిగో ఆకాశము వైపు నా కన్నులెత్తుతున్నాను. హల్లెలూయా. ఒక్కసారి దావీదు భక్తుడు ఏమన్నాడో మనం చదువుకుందాం. 121వ కీర్తన 1-3 వచనాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దావీదు భక్తుడు ఈ రకంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అసలు దావీదు ఈ యొక్క మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఈ కీర్తన ఎందుకు రాస్తున్నాడు అంటే, దావీదు జీవితంలో ఎన్నో రకాలుగా శోధించబడ్డాడు, బాధించబడ్డాడు, ఎన్నో రకాలుగా ఆయన వేదన గుండా గురయ్యాడు. అయితే దావీదు దేవునితో అంటున్నాడు ఏమనంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటున్నాడు. ఆయన భూమిని ఆకాశమును సృష్టించినటువంటి ఈ సృష్టికర్త వలనే తప్ప నేను సహాయము పొందలేనంటున్నాడు. అసలు దావీదు ఎందుకు అంత భయంకరముగా, అంత లోతుల్లో దేవునితో అంత డీప్గా మాట్లాడుతున్నాడంటే, మనము సమూయేలు గ్రంథము చూసినట్లయితే మొదటి సమూయేలు 30వ అధ్యాయము 4లో ఒక మాట, దేవుని మాట గుర్తు చేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చింది. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిందంట. ఇక్కడ దావీదు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానంటే అర్థం ఏంటిదో తెలుసా దేవుని బిడ్డలారా? ఇక ఏడవలేనంత, ఏడ్చుటకు శక్తి లేనంతగా. కొన్నిసార్లు మన పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? మనల్ని భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తాయి. ఇక ఏడ్చుటకు కూడా నీకు శక్తి ఉండదు. ఏడ్చి 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 నీలో ఉన్న బలం అంతా పోతుంది, నీలో ఉన్న శక్తి అంతా పోతుంది. ఇక ఏడవడానికి కూడా బలము రాదండి, శక్తి రాదు. కనీసం మూలుగు కూడా రావడానికి బలము లేని పరిస్థితులు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మేము సేవ ప్రారంభించిన తొలి దినాల్లో భయంకరమైన శ్రమ వచ్చింది. ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో ఏడ్చాను. ఏడ్చి 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 నా గొంతు ఎండుకపోయింది, నా నాలుకలో ఊపు కూడా లేకుండా అయిపోయింది. ఎందుకు దేవుని బిడ్డలారా ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని అంతగా భయంలోనికి నెట్టివేస్తాయి, అంతగా మనల్ని బాధిస్తాయి. ఎందుకు బాధిస్తాయి అంటే, సాతానుడు నిన్ను భయములోనికి నెట్టివేస్తాడు. మేము సేవ చేస్తున్నటువంటి ఆ దినాల్లో నెక్స్ట్ సండే ఇక మీరు వాక్యము చెప్పకూడదు, ఇక దేవుని మాటలు ప్రకటించకూడదు అని భయంకరమైన వేదన మమ్మల్ని పట్టి వేధిస్తున్నప్పుడు ఒక రాత్రంతా ఏడ్చానండి దేవుని సన్నిధిలో. ఒక రాత్రంతా ఏడుస్తున్నప్పుడు నా బలమంతా పోయింది, నా కన్నీరంతా పోయింది. కనీసం మూల్గడానికి కూడా శక్తి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవుని బిడ్డలారా, అదే పరిస్థితి దావీదుకు కూడా ఎదురైందండి. ఇక ఏడ్చుటకు శక్తి లేదట, ఇక బలము లేనంతగా మార్చబడ్డారంట. ఎందుకో తెలుసా? కొండల తట్టు కన్నులెత్తి చూశాడంట. అయ్యో, ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? ఎవరు నాకు సహాయము చేస్తారు? ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఎవరు మాకు ఈ బాధలో నుండి, ఈ కష్టములో నుండి, ఈ కన్నిటిలో నుంచి ఎవరు మమ్మల్ని పైకి లేవనెత్తుతారని కొండల వైపు, అంటే మనుషుల వైపు కావచ్చు, ఇతరుల వైపు కావచ్చు, మరి ఇంకా దేని వైపు కావచ్చు, మనం సహాయం కొరకు ఎదురు చూసి 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 బిగ్గరగా ఏడుస్తూ 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 మన ఒంట్లో ఉన్న శక్తిని, మనలో ఉన్న ఊపిరిని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షను కూడా మనం కోల్పోతా ఉంటాం కొన్నిసార్లు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని మాట సెలవిస్తా ఉంది, కొండల తట్టు నేను
నా కన్నులెత్తుచున్నాను, కానీ సహాయం ఎక్కడి నుండి వస్తుంది నాకు అని దావీదు మహాభక్తుడు అని దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని వలననే నాకు సహాయము దొరుకుతుంది. నాకు భయము కలిగినప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు, నాకు శ్రమ కలిగినప్పుడు నేను కొండల తట్టు వైపు చూస్తే నాకు సహాయం దొరకలేదండి. ఎవరి వైపు చూస్తే నాకు సహాయం దొరుకుతుంది? భూమి ఆకాశములను, ఈ భూమిని ఆకాశమును సృష్టించిన ఆ దేవుని వల్లే తప్ప మరొకరి వల్ల నాకు సహాయము దొరకదు అని దావీదంట దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. ఇదే 30వ అధ్యాయములో 6వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా, దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఇక దావీదు తన పరిస్థితిలో ఎంత భయంకరంగా అంటే సొంత కుమారుని చేత ఆయన బాధించబడుతున్నాడు. తన భార్యలు చెరపట్టబడ్డారు, తన ఉపపత్నులు చెరపట్టబడ్డారు, తన భార్యలు తన ఉపపత్నులు చెరపట్టబడ్డారు. కొడుకు వల్ల ప్రాణము విసిగిపోయిందని ప్రజలందరూ దావీదును చంపాలనుకుంటున్నారంట. ప్రాణ భయముతో దావీదు ఏమన్నాడో తెలుసా? ప్రాణ భయం వచ్చింది దావీదుకు. కుమారుని బట్టి భయముతో పరిగెత్తుతున్నాడు, భయముతో ఉంటున్నాడు. కానీ దావీదు దేవుని సన్నిధిలో ఏం చేశాడో తెలుసా? కొండల వైపు కన్నులెత్తాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నాకు? దావీదు కొండల వైపు కన్నులెత్తి ఏడ్చాడట, బిగ్గరగా ఏడ్చాడట. శక్తి లేకపోవునంతగా. ఎందుకో తెలుసా? తన భార్యలు చెరపట్టబడ్డారు, ఉపపత్తులు చెరపట్టబడ్డారు, సొంత కుమారుడే తనను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ ఊరి ప్రజలందరూ దావీదును చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుండగా ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడట. ఇక ఏడ్చి ఏమనుకున్నాడంటే, భూమి ఆకాశములు సృష్టించినటువంటి దేవుని వల్లనే నాకు సహాయము దొరుకుతుంది అని దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఇక దేవుడు తప్ప మన జీవితంలో సహాయం చేసే వ్యక్తి ఎవరు లేరండి. దేవుణ్ణి బట్టి ఆయన ధైర్యము తెచ్చుకున్నాడు. మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు ఒకవేళ సహాయము చేస్తారు అని చెప్తారు, కానీ మధ్యలోనే చేయిచ్చేస్తారు. కానీ దేవుని సహాయము ఎవరైతే కోరుకుంటారో దేవుడు వారికి తప్పకుండా సహాయము చేస్తాడు. ఇక్కడ దావీదు అదే చేశాడు. ఇక ధైర్యము దేవుని బట్టి తెచ్చుకున్నాడు. ఏమని తెచ్చుకున్నాడంటే, తప్పకుండా దేవుడు నాకు ఈ క్లిష్టమైన పరిస్థితులలో సహాయము చేయగలడు. మనుషులు ఎవ్వరు నన్ను కాపాడలేరు, మనుషులు ఎవ్వరు నన్ను రక్షించలేరు, కానీ జీవము కలిగిన దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి ఆ జీవాధిపతి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఈ బాధలో నుండి, ఈ భయములో నుండి, ఈ శ్రమలో నుండి, ఈ కలిమిలో నుండి, ఈ వ్యాధుల్లో నుండి, ఈ అప్పుల్లో నుండి, ఈ కుటుంబ సమస్యల్లో నుంచి దేవుడు పైకి లేవనెత్తగలడు. దేవుని సహాయము మనకు ఉంది అని నువ్వు దావీదు వలె నమ్మినట్లయితే దేవుని బిడ్డ, దేవుని సహాయము నీ యొద్దకు వస్తుంది. దావీదు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చి చివరిగా ఏం చేశాడంటే, ఇక ధైర్యము తెచ్చుకున్నాడట. ఏడ్చి మన జీవితంలో కొన్నిసార్లు భయంకరముగైన పరిస్థితుల గుండా నడుస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. మనుషుల వైపు చూస్తే, పరిస్థితుల వైపు చూస్తే సహాయము దొరకదు. నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తే నువ్వు తప్పకుండా సహాయం పొందుకుంటావు. దేవుని బిడ్డ, తప్పకుండా దేవుడు సహాయం కోరుకో, దేవుడి వైపు చూడు. ఈ దావీదు అదే పని చేశాడు. ఏడ్చి శక్తి లేనంత శక్తిహీనుడు అయిపోయాడంట. ఇక అయిపోయినప్పుడు ఇక నా వల్ల కాదు, నా బలము లేదు, నా శక్తి లేదు, ఇక అయితే దేవా నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను, నిన్ను బట్టి నాకు ధైర్యం ఉంది, నిన్ను బట్టి ఇక నాకు నిరీక్షణ ఉంది. ఈ భయములో నుండి, ఈ శ్రమలో నుండి, ఈ కష్టములో నుండి నేనేం చేస్తానంటే బయటికి వస్తాను. ఎట్లా? నిన్ను బట్టి నేను ధైర్యము తెచ్చుకుంటాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ధైర్యము తెచ్చుకుంటావో దేవుని బిడ్డ, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, భయపడకుము, నేనే నీకు సహాయము చేసేదను,
దేవుని సహాయం మన జీవితంలోనికి వస్తుంది. మనం అనుకుంటాము, అయ్యో నా జీవితం అయిపోయింది, నా బిడ్డల భవిష్యత్తు అయిపోయింది, నా బిడ్డల భవిష్యత్తు దాటిపోతుంది, ఇంకా వివాహాలు కాలేదు, ఇదిగో నా బిడ్డ పెళ్ళైపోయింది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు అయిపోతున్నాయి, ఏజ్ దాటిపోతుంది, ఇంకా బిడ్డలు రాదే, బిడ్డలు కలగలేదే, ఇంకా ఈ రోగము నుంచి నేను విడుదల పొందనే అని నిరీక్షణ కోల్పోయి ఏడ్చి 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 దుఃఖ స్థితిలో ఉన్నావేమో దేవుని బిడ్డ. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇక నీకు శక్తి లేనంతగా నువ్వు ఏడుస్తున్నావేమో. అయితే ఒక్క పని చెయ్యి, దావీదు వలె నువ్వు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకో. దేవుని సహాయం నీ జీవితంలోనికి రాబోతుంది, దేవుని సహాయం నీ యొద్దకు రాబోతా ఉంది. దావీదుకు దేవుడు సహాయం చేశాడంట. అయితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ భయములో కొట్టుమిట్టాడుతున్నా, ఏ భయం అనేటువంటి వేదనతో నువ్వు నడిపించబడుతున్నావో, లేకపోతే చీకటి శక్తులు అనేటువంటి దురాత్మల చేత నువ్వు పీడించబడుతున్నావు, ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేనే నీకు సహాయము చేయవాడను, నేనే నీకు సహాయము చేయవాడను. అంధకారములో వెలుగు పుట్టించిన దేవుడను, చీకటిలో వెలుగును పుట్టించిన దేవుడను, ఎడారి లోయలో నేను నీటి ఊటను ఉబికింప చేసిన దేవుడను, మరణించిన వారిని తిరిగి లేపిన దేవుడను, ఆ దేవుడనైన నేను, భూమిని ఆకాశమును సకలమును సృష్టించిన సృష్టికర్తనైన నేను నీకు సహాయము చేసే దేవుడను. నీ బ్రతుకులో సహాయము చేస్తాను, నీ ఉద్యోగంలో సహాయము చేస్తాను. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ భయముతో, నువ్వు భీతితో నువ్వు ఉద్యోగం చేస్తున్నావేమో, ఆఫీస్లో నువ్వు నలిగిపోతున్నావేమో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఉద్యోగంలో దేవుడు నీకు సహాయము చేయబోతా ఉన్నాడు, నీ కుటుంబంలో దేవుడు సహాయము చేయబోతున్నాడు. భర్తను చూస్తే, భార్యను చూస్తే, పిల్లలను చూస్తే నీకు భయంగా ఉందా? అత్తగారిని చూస్తే భయంగా ఉండి కాపురము చెయ్యలేక నలిగిపోతున్నావేమో, అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేనే నీకు సహాయము చేస్తాను. భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడను నేను, ఆ దేవుడని నీ జీవితంలో సహాయకుడిగా నేను చేయబోతున్నాను, సహాయకుడిగా నేను ఉండబోతున్నాను, సహాయము చేసే వ్యక్తిగా నీలోనికి రాబోతున్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకో దేవుని బిడ్డ, భయపడకు, ఏ విషయంలో భయము చెందదు. ప్రతి భయానికి పులి స్టాపు దేవుడే. సంవత్సరానికి 365 రోజులున్నాయి, 365 సార్లు దేవుడు చెప్తా ఉన్నాడు, భయపడకు భయపడకు, దేవుని సహాయం నీకు వస్తుంది. 365 రోజులు, 365 డేస్ దేవుడు చెప్తా ఉన్నాడు భయపడకు అని. ఆ దేవుడే చెప్తా ఉన్నాడు, 365 రోజులు సహాయం నీకుంటుంది. ఆమేన్. దేవుని సహాయం ఒక్క రోజు ఉండదండి, 2 రోజులు ఉండదు, 3 రోజులు ఉండదు. భయపడకు భయపడకు అని 365 రోజులు అంటే 1 సంవత్సరం అంతా దేవుడు చెప్తా ఉన్నాడు భయపడకు భయపడకు అని. అదే దేవుడు చెప్తా ఉన్నాడు, 365 రోజులు దేవుని సహాయం నీకుంటుంది. హల్లెలూయా. అయ్యో రేపు ఉంటుంది, ఇవాళ ఉండదు అనుకోకండి, ఇవాళ ఉండి రేపు ఉండదు అనుకోకండి. భయము వచ్చిన ప్రతిసారి దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు సహాయము చేసేదను. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నిన్ను నీవే ధైర్యము తెచ్చుకో, దేవుని బట్టి బలము తెచ్చుకో. దేవుడు నీ ప్రతి పరిస్థితిలో నుండి, ప్రతి స్థితిలో నుంచి, ప్రతి కష్టంలో నుండి, ప్రతి నష్టంలో నుండి, కన్నీటి లోయలో నుంచి దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆ సహాయం చేసే దేవుడు నీకు నిత్యము తోడుగా ఉండునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా చేత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు చెప్పబడిన ప్రతి మాటను బట్టి తండ్రి నీకు వందనాలు. భయపడకము, దేవుని సహాయం నీ యొద్దకు వస్తుంది అన్న మాటను బట్టి తండ్రి నీకు వందనాలు. నైనా ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో భయముతో, నైనా భీతితో వాళ్ళు కలవరపడి ఉంటున్నారేమో నాయన. ఏ శ్రమ, ఏ బాధ వారిని భయపెట్టిస్తుందో నాయనా, యా బిడ్డలు జ్ఞాపకము చేసుకోండి నాయనా. నీ మాట సెలవిస్తుంది నాయనా, యెషయా గ్రంథము 41:13 ప్రకారము నాయనా, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదన్నావు నాయనా. ఇదిగో ఎంతమంది బిడ్డలు నాయనా ఈ మాటలు వింటి బలపరచబడుతున్నారు, ధైర్యపరచబడుతున్నారు, తమ్మును తాము ధైర్యపరుచుకుంటున్నారు నాయనా. ఆ బిడ్డలందరికీ మీరు సహాయము చేయండి నాయనా. సృష్టికర్తమైన దేవుడా, ఇదిగో నీ సహాయం వారి జీవితంలో కలుగును గాక. ఈ సమయంలో నైనా కొడుకుల కోసము, కూతుళ్ళ కోసం
కోసం అంగలారుస్తున్న తల్లులు ఉన్నారయ్యా. అయ్యా, నా బిడ్డలు, నా కొడుకులు దారి తప్పిపోతున్నారని భయపడుతున్న తల్లులు ఎంతమంది ఉంటున్నారు. యేసు నామములో ఆ తల్లులకు నాయన నీ సహాయము కలుగునుగాక నాయన. యేసు నామములో సహాయము కలుగునుగాక. అయా, ఉద్యోగము చేస్తున్నప్పుడు అయా యజమాని చేత పోరు భరించలేక ఎంతో మంది ఉంటున్నారు నాయన. ఆ బిడ్డలు నాయన ఉద్యోగంలో బిక్కుమంటూ భయముతో వేదనతో ప్రభు ఉద్యోగము చేస్తున్నారు నాయన. అట్టి బిడ్డలను దర్శించండి నాయన. అట్టి బిడ్డలకు సహాయము చేయమని ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ఈ మాటల యొక్క ఆశీర్వాదము అయా బిడ్డలు కలిగి ఉండునట్లుగా నీవు మహిమ పొందమని, సమస్త ఘనత నీ నామానికే కలుగునుగా కని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్.